చూడు తెలంగాణ చుక్క నీరు లేనిదాన, మా గోడు తెలంగాణ బ్రతుకు పాడైన వీణ. అరే నినాదాలు కాదు దేశ పునాదులే కదలాలే, చూడు తెలంగాణ చుక్క నీరు లేనిదాన, మా గోడు తెలంగాణ బ్రతుకు పాడైన వీణ అనే ఆ స్థాయిలో ఉన్న తెలంగాణను, ఆ బ్రతుకు పాడైన వీణను కేసీఆర్ గారు ఏం చేసిండ్రు అంటే, తెగిన తీగలన్నీ తెగువతో బిగగట్టి, తెగిన తీగలన్నీ తెగువతో బిగగట్టి, అగ్నిలోని వీణకాకృతిచ్చి, ఉనికి లేని దాన్ని ఉన్నతంగా మలిచి కీర్తి పొందినావు కేసీఆర్. ఈ తెలంగాణ ఉద్యమమా ఎక్కడిది? 69లో 400 మందిని కాల్చి చంపింది కాంగ్రెస్. మళ్ళీ ఎవడన్నా తెలంగాణ అంటాడా? మళ్ళీ ఎవడన్నా తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే, నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ పల్లెలో. నక్సలైట్లని కాల్చి చంపిండ్రు. మరి అట్లాంటి పరిస్థితి, నక్సలైట్లని ముద్ర వేస్తే ఒక్కొక్క పల్లెల్లో యువకులు మీసాలు, నూనూగు మీసాల నూతన యవ్వనంలో ఉన్నటువంటి యువకులు పల్లెల్లో ఉండడానికి వణికిపోయే పరిస్థితి, దుబాయ్ బొంబాయిలకు పారిపోయే పరిస్థితి, ఎక్కడ ఏ రాత్రి ఇనుప బూట్ల చప్పుడు పల్లెను కమ్ముకుంటుందో, ఏ రాత్రి నక్సలైట్లకు అన్నం పెట్టినవని ఏ ఇంటి మీద దాడి చేస్తారో అట్లాంటి పరిస్థితి ఉండే, అశాంతి, అభద్రత, ప్రజల బతుకులు ఛిద్రమై, మరి పంట పండించుకుందామంటే నీళ్లు లేవు, మరి భూములు బోర్లేస్తే ఎండిపోతాయి, కరెంటు ఉండదు, దొంగోళ్ళొచ్చే కరెంటుకు కావాలెట్లగాతు, నేనెవసామెట్ల జేతు, ఖాళీ కూలిన మోటార్ ఎత్తుక పట్నా మేడ ఓదు, నేను పైకా మేడదెత్తు అని విలపించిన బతుకులు, అట్లా ఏడ్చినటువంటి బతుకులు, అటువంటి బతుకులను 24 గంటల కరెంట్ ఇచ్చినటువంటి, ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ, ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. బట్టలారేసుకోవాలి కరెంటు తీగల మీద ఎక్కిరించినటువంటి వాళ్లకు చెంపపెట్టు సమాధానం కేసీఆర్ గారు చెప్పిండు. అట్లాంటి పాలన, అన్ని వర్గాలను ఆదుకున్న పాలన, వ్యవసాయానికి వెన్నుదన్ను అయినటువంటి పాలన. కేసీఆర్ గారి పథకాలు చెప్పాలంటే, ప్రజలకు జరిగిన కేసీఆర్ గారి పాలనలో ప్రజలకు జరిగినటువంటి మేలు చెప్పాలంటే, చెపితే భారతం, వింటే రామాయణం, ఆ పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి పాలన కేసీఆర్ గారి అద్భుతమైన పాలన.